నా పేరు సత్యనారాయణ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు ధ్యానం అనేది 2012లోనే పరిచయం. నేను ధ్యానంలోకి రాకముందు నేను ఎటువంటి గురువును నమ్మేవాని కాదు. నాకు అసలు గురువులు అంటే పడదు, ఫస్ట్ పాయింట్. సో నా మీద నాకు నమ్మకం ఎక్కువగా, నేను ఎవరిని ఎదుటి వ్యక్తిని నేను ఎప్పుడు నమ్మేవాని కాదు. అలాంటిది నా జీవితంలో 2012లో ఒక సమస్య అనేది నాకు ఎదురైంది. అది ఒక భయంకరమైన సమస్య. ఆ సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నేను ఇంకా ఆటోమేటిక్గా నేను టెంపుల్స్ కూడా ఎక్కువ వెళ్ళాను. ఆ సమస్య వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా నాకు ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాల. ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. టెంపుల్కి వెళ్ళి దేవుడిని అడిగాను. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి దేవుడా నాకు నా ప్రాబ్లంకి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వని చెప్పి నేను అడిగాను. కానీ నా సమస్యకి పరిష్కారం అనేది దొరకలేదు. సరే అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ ఏం సజెస్ట్ చేశారని జిమ్కి వెళ్ళి సత్య అని చెప్పారు. సరే అని చెప్పి జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళినా కూడా నాకు అంటే జిమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. కొంతమంది ఏమన్నారు యోగా నేర్చుకోమన్నారు. యోగా నేర్చుకుంటే కూడా నాకు అసలు యోగా చేయలేకపోతున్నాను, నా వల్ల అయితే లేదు. సరే అని చెప్పి అంటే నాకున్న సమస్య ఏం చెప్పారంటే వాళ్ళు, బాబు నీది మానసిక సమస్య, యోగా అనేది ఓన్లీ శరీరానికి సంబంధించింది అని చెప్పారు. ఇంకా సరే మరి దీనికి కొంతమంది ఏం చేశారు, కొంతమంది బార్కి వెళ్ళి బీర్లు తాగమని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి అది కూడా కంప్లీట్ చేశారు. అది కూడా డైలీ ఒక 2-3 బీర్స్ తాగే ఉంది. కానీ నాకు సమస్యకు పరిష్కారం దొరికేది కాదు. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాదు. ఏంది అమ్మ సమస్యకు పరిష్కారం లేదా, నాకు అర్థమైతే లేదు. అంటే చాలామంది అంటారు కదా సమస్యకు పరిష్కారం ఉంది అంటారు కదా. ఎక్కడుంది పరిష్కారం? మరి నేను ఐ ట్రైడ్ ఇన్ మల్టిపుల్ వేస్ బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ సొల్యూషన్. ఇంకా అప్పుడు అదృష్టవశాత్తు సంజీవ్ రెడ్డి నగర్లో సుబ్బారావు గారు అనే అతను ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు నేను 2012లో అడుగుపెట్టి ఆయనతో కొంచెము మాట్లాడిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు, బాబు సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, నీకే కాదు. సో ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా దానికి ధ్యానమే పరిష్కారం అని చెప్పారు. నేను అప్పటికి నమ్మలేదు. ఐ డిడ్ నాట్ బిలీవ్. సరే ఆయన ఒకటే మాట చెప్పారు, 20 days నువ్వు నన్ను అడిగారు, బాబు నువ్వు మాంసాహారవా శాకాహారవా అని. నేను ఒకటే మాట చెప్పాను, సార్ నేను బడితే శాకాహారి సార్ అన్నాను. అసలు నాకు మాంసం అంటే తెలియదు, చికెన్ మటన్ అంటే మనకు తెలియదు అని చెప్పాను. సరే అది చాలా ప్లస్ పాయింట్, అది నువ్వు ఫస్ట్ ధ్యానం స్టార్ట్ చేయని చెప్పారు. నాకు అప్పటికి నమ్మకం లేదు, అంటే ధ్యానం ద్వారా పరిష్కారం దొరుకుతుందంటే నాకు నమ్మకం లేదు. సరే అని చెప్పి పిరమిడ్ కింద పోయి డైలీ 1 hour 20 days చేశాను. 20 daysలో విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకు అంతకుముందు నా ప్రాబ్లం ఇంత పెద్ద ప్రాబ్లము నాకు ఆవగింజంత అయిపోయింది. జస్ట్ ఆవగింజంత అయిపోయింది. అది అసలు ప్రాబ్లం అనే అనిపించలేదు నాకు అసలు. అప్పుడు నాకు పత్రిజీ అంటే ఎవరో తెలియదు. నాకు లైఫ్ లాంగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సుబ్బారావు గారు. తర్వాత సుబ్బారావు గారు ఏం చెప్పారంటే, బాబు ఇదంతా చేసింది పత్రిజీ అని చెప్పారు. అసలు పత్రిజీ ఎవరు అసలు అతను అని చెప్పి ఐ స్టార్టెడ్ అంటే ఆయన ఎవరు అని చెప్పి ఆయన గురించి ఐ ట్రైడ్ టు నో మోర్ అబౌట్ పత్రిజీ. దెన్ పత్రిజీ గారికి వెళ్ళాను, పత్రిజీ గారిని విజిట్ చేశాను. అప్పుడు అర్థమైంది పత్రిజీ పవర్ ఏంటి అని. అంటే అట్లాంటి మెడిటేషన్ సెంటర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఎస్ఆర్ నగర్, హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి ధ్యానం అనేది ఇక్కడెక్కలేదు, ఇక్కడెక్కింది. ఇంకా ఇక్కడ ఎక్కిన తర్వాత ఇంకా దాన్ని వదలడం కష్టం. అది తుది శ్వాస నందవరకు మనం చేస్తాం అట్లా. సరే అని చెప్పి అయిపోయిన తర్వాత నేను ధ్యానం అనేది నాకు పరిష్కారం దొరికింది. ధ్యానం అనేది నాకు ఆల్రెడీ అర్థమైంది ఏంటి అని, పత్రిజీ పవర్ ఏందో అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను పత్రిజీకి ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 2012 నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసింది. తర్వాత నేను 2012 నుండి రీసెంట్గా 2023 వరకు నేను ధ్యానం చేయలే. ధ్యానం ఎందుకు చేయలేదంటే, సార్ నాకు అర్థమైపోయింది ధ్యానం అంటే ఏందో, మళ్ళీ ఏమైనా సమస్య వస్తే చూద్దాంలే అట్లయిపోయింది. సరే అని చెప్పి నేను అనుకోకుండా ఒకసారి తడవర్తి వీరరాఘవ గారిది నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే రీజన్ చెప్తాను. హైదరాబాద్ నుంచి భీమవరం ఎందుకు వచ్చానంటే రీజన్ చెప్తాను. రీజన్ ఏంటంటే, నేను అస్సలు ప్రయాణాలంటే నాకు పడదు, ప్రయాణాలని నేను ఇష్టపడను, ఫస్ట్ పాయింట్. సో నేను ఒకరోజు ధ్యానం అనేది తెలిసింది. తడవర్తి గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చి ఒక క్లాస్ చెప్తున్నారు. ఆ క్లాస్ ఎట్లా చెప్తున్నారంటే, నేను తడవర్తి గారిని ఆ రోజు ఫస్ట్ టైం చూడడం హైదరాబాద్లో సనత్ నగర్లో క్లాస్ చెప్తున్నారు. హాల్ మొత్తం ఇంత పెద్ద హాల్ నిండిపోయింది తడవర్తి గారు వస్తే. సరే ఏంది ఇంత పెద్ద హాల్ నిండిపోయింది, ఏం చెప్తారేనా అని నేను కూడా అటెండ్ అయినా ఒక మనిషి ఒక 3-4 గంటలు కూర్చున్న మనిషిని అంటే వాళ్ళకి బోరు కొట్టకుండా లేపనీయకుండా ఒక హాల్ మొత్తాన్ని ఒక 3-4 గంటలు అట్లా కూర్చోబెట్టేశాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ టైం నా జీవితంలో.
ఆయన ఒక మాట చెప్పారు. తటవర్తి గారు ఏం చెప్పారంటే, బాబు ఇది సీఎం పోస్ట్ ప్లస్ ఇది పిఎం పోస్ట్. ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడు, ఒక మనిషి ఒక 10 years 20 years నుంచి ధ్యానం చేస్తున్నాడు. అవతల మనిషి కూర్చున్నాడు, మూడో మనిషి ఆడ కూర్చున్నాడు. నీకు సీఎం పోస్ట్ కూడా అంత కిక్ ఇవ్వదు, పిఎం పోస్ట్ కూడా అంత కిక్ ఇవ్వదు. ఎవరైతే ఒక మనిషి 10 సంవత్సరాల నుంచి ఎవరైతే నిత్య సాధన చేస్తున్నాడో మినిమం 3 గంటలు, అతని చుట్టూ పక్కల 100 మంది దేవతలు ఉన్నట్టుంటారు. వాళ్ళ డైమెన్షన్ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ కుర్చీ ఇచ్చే కిక్కు ముందర ఈ పిఎం కుర్చీ ఇచ్చే కిక్కు కానీ, సీఎం కుర్చీ ఇచ్చే కిక్కు కానీ అది సరిపోదు అని ఆ మాట చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఇట్లా రాజమౌళి సినిమా చూసినప్పుడు గూస్ బంప్స్ ఎట్లయితే వస్తాయో నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ రోజు. అప్పుడు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను అప్పటి నుంచి మళ్ళీ తటవర్తి ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, సరే మళ్ళీ హైదరాబాద్కి తటవర్తి గారు వచ్చినప్పుడు మళ్ళీ క్లాస్ ఇందాంలే అనుకున్నా. కానీ నాకు ఎవరో చెప్పారు, ఫ్రెండ్ వేరే పిరమిడ్ మాస్టర్ చెప్పారు, సత్య ఇట్లా తటవర్తి గారి హెల్త్ బాగాలేదు అని. దెబ్బకి ఊరికి వచ్చిన ఇడికి సార్ ఇప్పుడు సార్ని చూశాను, చాలా హ్యాపీగా ఉంది, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇడికి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా మ్యాక్సిమం నా జీవితంలో ఇక్కడికి రాకముందు 2 గంటలే ధ్యానం చేసినాను. వీడికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అర్లీ మార్నింగ్ 5 to 8, మార్నింగ్ సెషన్లో 2 hours, ఈవినింగ్ సెక్షన్లో 2 hours, దగ్గర రోజుకి 7 నుంచి 8 గంటలు, అట్లా దగ్గర ఈ 3 daysలో 20 hours ధ్యానం చేశాను. నిజంగా అద్భుతం. తటవర్తి గారు రియల్లీ చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తటవర్తి గారు అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పత్రిజీ అండ్ సుబ్బారావు గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నేను మామూలుగా ఒక మనిషి ప్రతి సంవత్సరం ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు 500 నుండి 600 మందికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నరు అట్లా 3 days ఇస్తూ నిస్వార్థంగా చేస్తున్నారంటే, ఒక ఆత్మజ్ఞాని అనే పర్సన్ ఎలా ఉంటారంటే తటవర్తి దంపతులు ఎగ్జాంపుల్. సో అక్కడ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకా లైఫ్ లాంగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తటవర్తి గారు అండ్ పత్రిక అండ్ సుబ్బారావు గారు అండ్ వాలంటీర్స్, ఎస్పెషల్లీ వాలంటీర్స్ మాస్టర్, మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ ఉంటేనే సభ అనేది ఇంత బ్రహ్మాండంగా నడిచింది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.